సార్ నమస్తే అండి, మీ పేరు? ఐవీఎల్ రామకృష్ణారావు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? పల్నాడు జిల్లా నరసరావుపేట. ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం, దాని ఇనాగ్రేషన్ కూడా మీరు హాజరయ్యారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా చూస్తుంది? ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే పుణ్యతిథి, చాలా మంచి రోజు. ఈ రోజున ఒక రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఆయన కాంస్య విగ్రహం లేదు. అందులో 58 రోజులు నిరాదీక్ష చేశారు కాబట్టి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయం. ఇది ఒక ఆంధ్రులకే కాదు, ముఖ్యంగా ఆర్య వయసులకు ఎంతో గుర్తింపు ఇచ్చిన ప్రదేశం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. విగ్రహం కూడా చాలా చక్కగా ఎంతో ప్లాన్గా చేశారు. చాలా ఒరిజినల్గా ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసేట్లుగా ఉంది. విగ్రహం చాలా బాగుంది. ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు కూడా చాలా బాగున్నాయి. ఈ ఏరియా నిజంగా అదృష్టం. రాజధాని వస్తుంది అంటే అడుగు ఒక అంగుళం ఒక బంగారం లాగా ఏర్పడుతుంది. ఇక్కడ ఏరియా వాళ్ళకి మంచి అదృష్టం. అంటే దాదాపు 7 ఎకరాల స్థలాన్ని ఈ విగ్రహ ఏర్పాటుకి కేటాయించడం కానీ, ఇక్కడ మినీ థియేటర్ కానీ, అలాగే పార్క్ని కూడా డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏంటి సార్ దీని గురించి? ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన పార్కుకి ఒక ఏదో విగ్రహం పెట్టి వదిలిపెట్టకుండా స్మృతివనం లాగా ఏర్పాటు చేసి దాన్ని అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తూ థియేటర్సు, షాపింగ్ మాల్స్ అన్ని రకాలుగా ప్రతి రోజు ప్రతి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు. ఆర్యవైశ్యుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తా ఉంది? వాళ్ళ అభ్యున్నతికి ఏ విధంగా కృషి చేస్తూ ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి నుంచి కూడా ఆర్యవైశ్యులకు ఎప్పుడు కూడా ముందంజ ఉంచారు, కానీ వెనకెప్పుడు పడలేదు. ఈ రోజున దానికి ఒక మహర్దశ, ఒక మాట చెప్పాలంటే ఈ 25-30 సంవత్సరాల నుంచి ఆయనకి ఆర్యవైశ్య సపోర్ట్ విషయం కానీ, లేకపోతే ఓట్ల విషయంలో కానీ ఆయన చేసిన దానికి మనోళ్ళు ఆయన మనకి న్యాయం చేశారని నేను చెప్పుకుంటాను. అంటే ఇప్పుడు అమరావతి మీరు ప్రస్తుతం వచ్చారు కదా, ఇక్కడ అమరావతి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిర్మాణాలు ఎలా ఉన్నాయి, ఏంటి అసలు పరిస్థితి? ఒకప్పుడు అమరావతి అంటే మన దేవాలయం ఉన్నటువంటి ఏరియా తప్ప అమరావతి అనేది ఇక్కడ తెలియదు. కానీ రాజధాని ప్రకటించిన తర్వాత ఈ యొక్క ప్రదేశాన్ని దానికన్నా ముఖ్యమైనదిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులు కూడా ఎంతో లాభపడ్డారు. వాళ్ళు ఫ్రీగా పొలాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ రాజధాని యొక్క మెయిన్ బిల్డింగ్లో వాళ్ళ పేర్లు వేయటం, ఫోటోలు వేయటం, అదేవిధంగా వాళ్ళకి ప్లాట్లు కేటాయించడం నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే సాధ్యపడుతుంది. వేరే వాళ్ళు ఉంటే సాధ్యపడేది కాదు. ఒక 5 ఏళ్ళు లేట్ అయినప్పటికీ మంచి ప్రభుత్వం చేతిలో మంచి కట్టడాలు జరుగుతున్నాయి, నాణ్యమైన కట్టడాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ కూడా ఎలా ఉందంటారండి అసలు రాష్ట్ర వ్యాప్తంగా? కానీ అసలు పరిపాలన ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు? ఈ కూటమి ప్రభుత్వం తర్వాత అంతకుముందు ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం బీజేపీ తనదైన ముద్ర వేస్తూ ఆయన కనుసన్నల్లో ఆయన చెప్పిన డెవలప్మెంట్ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. బాగానే ఉందంటారు ప్రభుత్వం? చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే.